రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సందిగ్ధతకు త్వరలో తెరపడనుంది. ప్రజారాజ్యం సభ్యుల్ని కేబినెట్లోకి తీసుకోవడం, శాఖల మార్పు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. రాత్రి పార్టీ ఇన్ఛార్జ్ ఆజాద్ను కలిసిన సీఎం ఇవాళ అధినేత్రి సోనియాతో సమావేశమై వ్యవహారాన్ని కొలిక్కి తేనున్నారు. అయితే జరగబోయేది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాత్రి ఢిల్లీ చేరుకోగానే ఆయన నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్తో భేటీ అయ్యారు. ఇవాళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవుతారు. అవిశ్వాస తీర్మానానికి ముందు చిరంజీవికి ఇచ్చిన హామీ మేరకు ఆయన వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై చర్చించనున్నారు. ఈ వ్యవహారం ఆలస్యమైతే బాగుండదనే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం సమస్యను కొలిక్కి తేవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్టానం పిలుపుతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని సమాచారం. ప్రజారాజ్యం 3 మంత్రి పదవులు కోరగా 2 ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. ఆ పార్టీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే నాయకులు, శాఖలపై పీఠముడి పడింది. గంటా శ్రీనివాసరావు, సి రామచంద్రయ్యకు పదవులు ఖాయమని ప్రజారాజ్యం వర్గాలు చెప్తున్నాయి. సి రామచంద్రయ్య విషయంలో కాంగ్రెస్ అభ్యంతరం పెడుతున్నట్టు సమాచారం.